హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే ఒక అంశాన్ని గురించి చెబుతున్నాను. రోగనిరోధక శక్తి గురించి చెబుతున్నాను. Immunity power. మన శరీరం యొక్క రక్షణ వ్యవస్థ గురించి చెబుతున్నాను. మిత్రులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఆరోగ్యవంతమైన సమాజం కోసం నా ఒక్క చిన్న ప్రయత్నం. వెల్కమ్ టు శ్రీకృష్ణ హెల్తీ లైఫ్ స్టైల్. మరిన్ని ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. మన శరీరం యొక్క రక్షణ వ్యవస్థ ఒక అద్భుతం. ప్రతిరోజు లెక్కలేనన్ని సమస్యల నుండి మనలను రక్షిస్తుంది. మన రోగనిరోధక శక్తిని అర్థం చేసుకోవడం మరియు బలోపేతం చేయడం ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన జీవితానికి కీలకం. సహజంగా ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోధక శక్తి ఉంటుంది. మన శరీరంలో రోజూ జరిగే జీవక్రియలతో విషాలు చేరుతూ ఉంటాయి. వాటిని తొలగించడానికి అవయవాలు, శరీర వ్యవస్థ నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వాతావరణ మార్పు వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ మార్పులు మన శరీరం మీద ప్రభావాన్ని చూపెడతాయి. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్యాలు ఎదురవుతుంటాయి. ఇలా అనారోగ్య సమస్యలు రాకుండా మనలో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రోగనిరోధక శక్తి అంటే ఏమిటి? రోగనిరోధక శక్తి రోగనిరోధక వ్యవస్థ లేదా రోగనిరోధక ప్రతిస్పందన అని కూడా పిలుస్తారు. బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు మరియు ఇతర పదార్థాల వంటి హానికరమైన వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా తనను తాను రక్షించుకునే శరీర సామర్థ్యాన్ని రోగనిరోధక శక్తి అని పిలుస్తారు. రోగనిరోధక వ్యవస్థ అనేది అనారోగ్యం లేదా వ్యాధికి కారణమయ్యే, దాడి చేయడానికి మరియు తొలగించడానికి కలిసి పనిచేసే కణాలు, కణజాలాలు మరియు అవయవాల యొక్క సంక్లిష్ట నెట్వర్క్. బలమైన రోగనిరోధక వ్యవస్థ హానికరమైన వ్యాధికారకాలను గుర్తించగలదు మరియు వాటిని శరీరం యొక్క స్వంత కణాల నుండి వేరు చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రాథమిక భాగాలలో తెల్ల రక్త కణాలు, ప్రతిరోధకాలు, శోషరస వ్యవస్థ, లీహము, ఎముక మజ్జ మరియు ఇతర ప్రత్యేక కణాలు మరియు కణజాలాలు ఉన్నాయి. వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల మీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించే మంచి ఆహారాలు. పిజ్జా, పాస్తా, బర్గర్లు, ఫ్రైస్ ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. వీటిలో ఎక్కువగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. నీరు, పిండి పదార్థాలు, కూరగాయలు, పండ్లు, ఫైబర్, పాలు, పాల ఉత్పత్తులు, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అయినప్పటికీ నిర్దిష్ట రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉన్న కొన్ని ఆహారాలతో మీరు ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. 1. సిట్రస్ పండ్లు, నారింజ, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయలు మరియు నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి తెలిసిన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అవసరం. 2. బెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ మరియు బ్లాక్బెర్రీస్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఫైబర్తో నిండి ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి మరియు వాపును తగ్గిస్తాయి. 3. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మరియు రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. 4. పెరుగు మరియు ఇతర పులియబెట్టిన ఆహారాలలో కనిపించే ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన ప్రేగులకు మద్దతు ఇస్తుంది. ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు కీలకం. 5. బచ్చలికూర విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు బీటా కెరోటిన్ సమృద్ధిగా బచ్చలికూర రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరం. 6.
బాదం పప్పులు విటమిన్ ఇతో నిండిన బాదం పప్పులు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి గ్రేట్ గా సహాయపడతాయి. అవి ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, వాటిని పోషకమైన మరియు నింపే చిరుతిండిగా చేస్తాయి. 7. పసుపు. కుర్కుమిన్ పసుపులో క్రియాశీల పదార్థం దాని శోథ నిరోధక మరియు యాంటీఆక్సిడెంట్ ప్రభావాలకు ప్రసిద్ధి చెందింది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మద్దతుగా సహాయపడుతుంది. 8. గ్రీన్ టీ. ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండిన గ్రీన్ టీ రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది మరియు యాంటీవైరల్ ప్రభావాలను కలిగి ఉంటుంది. 9. బ్రోకలీ. విటమిన్లు A, C మరియు E అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్లతో పాటు బ్రోకలీ మీరు మీ ఆహారంలో చేర్చుకోగల ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి. 10. అల్లం. దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం మంటను తగ్గించడంలో సహాయపడుతుంది, గొంతు నొప్పి మరియు తాపజనక వ్యాధులను తగ్గిస్తుంది మరియు యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది వ్యక్తిగత ఆహారాల గురించి మాత్రమే కాదు, మీ ఆహారంలో మొత్తం మార్పు మరియు వైవిధ్యం మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆహారాలను బాగా ఆరోగ్యకరమైన ఆహారంతో బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయడం కీలకం. మన రోగనిరోధక వ్యవస్థ ఒక సూపర్ హీరో, మనల్ని సురక్షితంగా ఉంచడానికి అవిశ్రాంతంగా పనిచేస్తుంది. మంచి జీవనశైలి ఎంపికలు చేయడం ద్వారా మన శరీరాన్ని ఉత్తమంగా పనిచేసేలా శక్తివంతం చేస్తాము. అనారోగ్యాలకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో మాకు పైచేయి ఇస్తాం. మర్చిపోవద్దు, మీ శరీరం అపురూపమైనది. రోగనిరోధక శక్తి పెంచుకోండి, అది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆసక్తిగా ఉండండి మరియు మీ రోగనిరోధక శక్తి యొక్క అద్భుతాలను పొందండి. మిత్రులారా, ఆరోగ్యవంతమైన సమాజం కోసం నా ఒక్క చిన్న ప్రయత్నం. మరిన్ని ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. గమనిక. ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. నేను అనవసరమైన సోది సుత్తి లేకుండా ఏ ధ్వర వీడియోలు చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేయగలను. కాబట్టి దయచేసి నా వీడియోలను లైక్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.